ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది నా గొడవ? మీరిద్దరూ ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పులా చిటపట్లాడుతూనే ఉంటారేంటి? చూడు పెద్దమ్మా, అత్తయ్యే నోటికొచ్చినట్టులా మాట్లాడుతోంది. చూసావా వదినా, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది? నువ్వే కదే. ఆ వదినా ఆపండి. రోజు మీ గొడవ వినలేక విసుగొస్తోంది. పావని, వంట అయిందా? అయిందత్తయ్య. అందరూ వస్తే వడ్డించేస్తాను. హారికని పిలువు వసు, భోంచేద్దాం. హారిక ఇంట్లో లేదత్తయ్య. లేకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళింది అఖిల్? తెలీదమ్మా. నీతో చెప్పకుండా వెళ్ళిందా? ఎవరో ఫ్రెండ్ని కలవటానికని నాకు చెప్పేసి వెళ్ళింది వదినా. ఒంటరిగా వెళ్ళిందా? ఎలా వెళ్ళనిచ్చా వదినా? ఆ వసుని అడగొదినా. హారిక వెళ్లేటప్పుడు తను గొడవ పెట్టుకుంది. ఏంటి వసు, హారికతో ఎందుకు గొడవ పడ్డావు? వసు వదినకి వేరే పనే ఉందిలే పెద్దమ్మా. ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది. నువ్వు ఆగు దమయంతి. ఏం జరిగింది వసు? హారిక ఒంటరిగా వెళ్తుంటే వద్దు అన్నానత్తయ్య. తోడుగా నేను వస్తానంటే హారిక వినలేదు. హారిక నన్ను తోడుగా తీసుకెళ్లాలి అనుకుందదినా. వసు గొడవ పట్టంతో అది ఒంటరిగా వెళ్ళిపోయింది. అసలు హారిక ఎక్కడికెళ్ళింది? కడుపుతో ఉంది. తను ఒంటరిగా ఎలా వెళ్ళింది? అది అఖిల్తో చెప్పకుండా. పెద్దమ్మా, అదిగో హారిక వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు హారిక? అది అత్తయ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని చెప్పవే. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళానత్తయ్య. ఏ ఫ్రెండు? అది తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదరా. ఆళ్ళలో ఎవరినో కానీ కలవడానికి వెళ్ళుంటది. ఆ ఒక్కడే ఎవరని అడుగుతున్నాను. చెప్పు హారిక, ఎవరితోడు లేకుండా ఒంటరిగా ఎలా వెళ్ళావు? అడుగుతుంది నిన్నే హారిక. నాతో కూడా చెప్పకుండా వెళ్ళావు. ఏమైంది అఖిల్? హారిక బయటకు వెళ్ళొచ్చిందిరా. దానికి పెద్దేదో నేరం చేసినట్టు అందరూ నిలదీస్తున్నారు. అభి, బయటికి వెళ్ళడం తప్పు కాదు వదినా. ఎవ్వరికి చెప్పకుండా, ఎవరితోడు లేకుండా వెళ్ళడం. పెద్దమ్మా, ఎవరితోడు లేకపోయినా క్షేమంగా వెళ్ళొచ్చింది కదా, వదిలేయండి పెద్దమ్మా. అలా అంటావేంటక్క? తను ప్రెగ్నెంట్. బయట ఏమైనా అయ్యుంటే? ఏం కాలేదు కదరా. తోడుగా ఎవరిని తీసుకుని వెళ్లకుండా ఒంటరిగా ఎలా వెళ్ళావు హారిక? అసలు ఎందుకు వెళ్ళావు? ఏం పని? అడుగుతుంది నిన్నే. చెప్పు హారిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.